हैदराबाद सिटी पुलिस ने घोस्ट सिम नेटवर्क को निशाना बनाने के मकसद से ऑपरेशन ऑक्टोपस 3 शुरू किया है। शहर में साइबर जराइम के बढ़ते हुए वाकयात में साइबर मुजरिमीन की सरगर्मियां इजाफे के पेश नज़र ये इकदाम किया गया है। कमिश्नर सिटी पुलिस मिस्टर वी.सी. सजना ने कहा कि पहले मेओल खातेदारों और गैर कानूनी सरगर्मियों में मदद फराहम करने वाले बैंक एहलकारों के खिलाफ कार्रवाई की गई थी और अब पुलिस की जानिब से घोस्ट सिम एक सिस्टम के खिलाफ फैसला कुन कार्रवाई शुरू की गई है। उन्होंने कहा कि घोस्ट सिम साइबर जुराइम के लिए एक असल और बुनियादी जरिया बनी हुई है। कमिश्नर पुलिस ने बताया कि इस ऑपरेशन के सिलसिले में मुल्क की 13 रियासतों में 18 खुसूसी टीमों ने छापे मारे हैं, जिसके नतीजे में 66 मुलजिमीन की गिरफ्तारी अमल में आई है और इनके कब्जे से जुमला 544 सिम कार्ड्स जब्त किए गए हैं। इन सिम कार्ड्स के जरिए मुल्क भर में जुमला 76 साइबर जुराइम अंजाम दिए गए हैं और जुमला 100 करोड़ से ज़ायद की धोखाधड़ी की गई है। कमिश्नर पुलिस ने अवाम से साइबर जुराइम और धोखे से बचने, चौकस रहने और एहतियात का मशवरा दिया है। అందరికీ నమస్కారం। అందరూ కూడా తెలుసు ప్రజల యొక్క అమాయకత్వాన్ని లేదంటే ఏదో ఒక ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు చాలామంది పబ్లిక్ని మోసం చేస్తున్నారు। హైదరాబాద్ సిటీ పోలీసు ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పైన చాలా ఉక్కుపాతం మోపుతుంది। మనము గత 3 నెలల నుంచి ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతోని దేశవ్యాప్తంగా మన టీమ్స్ పంపించి కొన్ని నేరస్తులను పట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది। దాని భాగంగా ఆక్టోపస్ 1ను మనం చేపట్టి, ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్లో విక్టిమ్తో పాటు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, అట్లానే ఒక గోస్ట్ సిమ్స్ని సరఫరా చేసే ఒక ముఠా కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది। అన్నీ కూడా మనము ఒకసారి డెసిఫర్ చేయడానికి చేసేదానికి ఈ ఒక ఆక్టోపస్ ఆపరేషన్ని మనము చేపట్టాను। సో ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది। ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది, అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది। తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది, 52 మందిని మనం అరెస్ట్ చేశాను। ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది। దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్। ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి। మన ఆక్టోపస్ 2.0లో చూసింది ఏమంటే బ్యాంక్లో చాలా లూపోల్స్ ఉన్నాం, దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం జరిగింది। ఎందుకంటే ఈ ఒక సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి ముఖ్యంగా మెయిన్ లైఫ్ లైను ఈ మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు నేరానికి పాల్గొనడానికి అవకాశం లేదు। అందుకు మనము బ్యాంకింగ్ వ్యవస్థ పైన మనము చాలా ఫోకస్ చేయడం జరిగింది।